నమస్కారం అండి. ఇవాల్టి మన కథ ఉదయాన్నే ఎవరు ఫోన్ అని విసుగ్గా లేచి ఫోన్ తీసి చూస్తాడు శ్రీధర్. స్క్రీన్ మీద అమ్మ అని చూసి వెంటనే బెడ్ మీద నుంచి పైకి లేచి కూర్చుని హలో అమ్మా అన్నాడు. హలో శ్రీధర్, ఏరా ఇంకా లేవలేదా? అబ్బే అదేం లేదమ్మా, లేచాను. సరే, ఇంతకీ ఏంటి విషయం? ఇంత ఉదయాన్నే ఫోన్ చేసావు? నాన్నగారు కులాసానే కదా? నీ ఆరోగ్యం ఎలా ఉంది? మేం బాగున్నాంరా. ఈసారి వచ్చే దసరా సెలవులకైనా కోడల్ని పిల్లల్ని తీసుకొని మన ఇంటికి రారా. సరే అమ్మా, చూస్తాను. ఇంకుంటాను, ఆఫీస్కి టైం అవుతుంది. సరే నాన్న, జాగ్రత్త. కోడల్ని పిల్లల్ని అడిగానని చెప్పు. శ్రీధర్ లేచి రెడీ అయ్యి వచ్చి పేపర్ చదువుతూ ఆలోచిస్తున్నాడు. అమ్మ ఫోన్ చేసిన విషయం శ్రీమతికి ఏమని చెప్పాలా అని. ఎందుకంటే చెప్పాక తన నుండొచ్చే సమాధానం తనకి ముందే తెలుసు కనుక. ఇలా తనలో తనే తర్జన భర్జనలు పడుతూ వంటగదిలో టిఫిన్ తయారు చేస్తున్న భార్యని చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని పిలిచాడు. స్వప్న అని. వస్తున్నానండి అని తను చేసిన టిఫిన్ తీసుకువెళ్ళింది స్వప్న. స్వప్న, అమ్మ ఫోన్ చేసింది. ఈ సంవత్సరం అయినా మనల్ని అక్కడికి రమ్మంటుంది. వెళదాం అని అన్నాడు. ఏంటి అక్కడికా అని మొహం అదోలా పెట్టుకొని మళ్ళీ భర్త మాట కాదనిలేక, నాదేముంది, మీరు మీ పిల్లలు ఎక్కడికి వెళదామంటే అక్కడికి వెళదాం అని తన కోర్టులో ఉన్న బాల్ని తన పిల్లల కోర్టులోకి విసిరింది స్వప్న తెలివిగా. దాంతో శ్రీధర్కి అర్థమైంది ఈసారి కూడా వెళ్ళడం జరగకపోవచ్చు అని. అంతలో పిల్లలిద్దరూ రెడీ అయి వచ్చారు టిఫిన్ తినడానికి. శ్రీధర్ తింటున్న పిల్లల్ని చూసి, ఏరా ఈ సెలవులకేంటి మీ ప్లానింగ్స్ అని అడిగాడు. వాళ్ళ ఉద్దేశం తెలుసుకుందామని. చిన్నవాడేం మాట్లాడలేదు. పెద్దవాడు మాత్రం, ఏమో డాడీ, మాకు లీవ్స్ ఉండకపోవచ్చు. ఇప్పుడే ఏం తెలీదు. లీవ్స్ ఇచ్చినా ఆన్లైన్ క్లాసులు మాత్రం కంపల్సరీ ఉంటాయంట. పెద్దవాడు ఇంటర్ సెకండ్ ఇయర్, చిన్నవాడు 9th చదువుతున్నారు. మీ నాయనమ్మ ఫోన్ చేశారంట ఈ సెలవులకు అక్కడికి రమ్మని అని స్వప్న ఉన్న విషయం చెప్పింది. వెంటనే పిల్లలిద్దరూ నో, మేము ఆ పల్లెటూరికి రాము అని అరిచారు. దాంతో తింటున్న శ్రీధర్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. ఏరా ఎందుకు రారు అని. ఆ పల్లెటూరికి ఎవరెళ్తారు డాడీ? అక్కడ సిగ్నల్స్ ఉండవు, కరెంటు సరిగా ఉండదు. పోనీ బయటికి వెళదామంటే తాతయ్య గారు బోల్డ్ రూల్స్ చెప్తారు. ఏమైనా సరదాగా కొనుక్కుందామన్నా డబ్బులు ఇవ్వరు కానీ క్లాస్ మాత్రం పీకుతారు అని అన్నారు పిల్లలు. వెంటనే స్వప్న పిల్లలతో, అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళదామా అని అడిగింది. ఇద్దరూ హుషారుగా ఓ వెళదాం అన్నారు. శ్రీధర్ వెంటనే, నేను అడిగితే ఆన్లైన్ క్లాసులు అవి ఇవి అని ఏవో చెప్పావు, ఇప్పుడు ఎలా ఓకే అంటున్నావురా అని అన్నారు. అదేమి డాడీ, అమ్మమ్మ వాళ్ళది సిటీ కదా, అక్కడ నెట్ సిగ్నల్ ప్రాబ్లం ఉండదు. పైగా వాళ్ళ ఇంట్లో వైఫై పెట్టించారు తాతయ్య. ఇంకా నా క్లాసెస్కి నో ప్రాబ్లం. క్లాసెస్ అయిపోయాక చక్కగా తాతయ్యతో బయటికి వెళ్ళొచ్చు. మూవీస్కి తీసుకువెళతారు. అక్కడికి వెళితే ఆ తాతయ్య మేమేదడిగినా కాదనకుండా చేస్తారు. అందుకే మాకు అక్కడికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అన్నారిద్దరు. శ్రీధర్ మనసులో, అది నిజమేలే, మావయ్య గారు పిల్లల్ని చాలా బాగా చూస్తారు, అందుకే వీళ్ళకాయనంటే అంత అభిమానం అని అనుకున్నాడు. స్వప్న, అయినా ఆ పల్లెటూరికి వెళ్ళి చేసేదేం ఉండదు. పైపెచ్చు మీ నాన్నగారి మాటే వినాలందరూ. ఎంత స్కూల్ హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయినా కానీ మరీ పిల్లలకి స్వేచ్ఛ లేకుండా అలా బందీ చేయడం ఏమిటండి? పోనీ ఆయనన్నా బయటికి తీసుకువెళతారా అంటే అది ఉండదు. ఇప్పటి వరకు పిల్లలకు ఆయన చేత్తో ఒక 100 రూపాయలు ఇచ్చింది లేదు. అయినా మీ నాన్నగారికి నెల నెలా వచ్చే ఆ పెన్షన్ అంతా ఏం చేస్తున్నట్టు? మనకు కానీ పిల్లలకు కానీ రూపాయి పెట్టరు అని అన్నది. అది నిజమే. నాన్నగారు ఆయనకు వచ్చే పెన్షన్ మొత్తం ఏం చేస్తున్నట్టు? అక్కడ ఉన్నది వాళ్ళిద్దరే. అది పల్లెటూరు కావడంతో పెద్దగా వాళ్ళిద్దరికీ ఖర్చులంటూ ఏముండవు. అయినా నాన్న పిల్లల కోసం ఏం చేసింది లేదు. పెన్షన్ డబ్బులు ఏం చేస్తున్నారు అని చాలాసార్లు అడగాలని ఉన్నా ఆయన మీద ఉన్న భయం, గౌరవం వల్ల ఎప్పుడూ అడిగే సాహసం చేయలేదు. స్వప్న కూడా ఒక్కతే కూతురు కావడం వల్ల మావయ్య గారు పిల్లలకి అన్నీ కొనిపెడుతుంటారు అని అనుకున్నాడు మనసులో. ఇంతలో స్వప్న,
ఈ దసరాకి నాన్న పెద్దవాడికి బండి కొన్నానని చెప్పారు అంది. అవునా అమ్మా, నిజంగానా అని ఎగిరి గంతేసి వాళ్ళమ్మని గట్టిగా హత్తుకున్నాడు వాడు సంతోషంతో. అప్పుడే వాడికి బండి ఎందుకే, మీ నాన్నకి మతిలేగ్గాని అని అన్నాడు శ్రీధర్. చాలండి సంబరం, మీరెలాగో కొనరు, కొన్నవాళ్ళని ఎందుకంటారు అని విసుక్కుంది స్వప్న. మొన్న సెలవులకి వాడికి మొబైల్ కొన్నారు, అది ఇప్పుడు ఈ ఆన్లైన్ క్లాసులకు ఉపయోగపడుతుందా, అలానే ఇప్పుడు బండి కొన్నారు అంది. సరేలే, ఇంకొక 2 రోజుల్లో వెళదాంలే మీ అమ్మగారింటికే, మా అమ్మకి ఏదో ఒకటి చెప్తాను అని అన్నాడు. థ్యాంక్స్ డాడీ అన్నారు పిల్లలిద్దరూ సంతోషంగా. సరే అండి అంది స్వప్న. అనుకున్నట్టుగానే 2 రోజుల్లో స్వప్న వాళ్ళ పుట్టింటికి పండక్కి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేసరికి కొత్త బండి సిద్ధంగా టీవీగా మెరిసిపోతూ దర్శనమిచ్చింది వాకిట్లో. అన్నట్టుగానే కొనేశారుగా అనుకున్నాడు శ్రీధర్ మనసులో. అక్కడున్న 4 రోజులు కొత్త బండి వేసుకుని ఊరంతా తిరుగుతూ పండగని చాలా సంతోషంగా ఆనందంగా గడిపి తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. అక్కడే వచ్చింది చిక్కు. ఈ బండిని ఎలా తీసుకువెళ్ళడం అని. బండి మీద అందరికీ అవ్వదు. ఒక పని చేద్దాం స్వప్న, నువ్వు పిల్లల్ని తీసుకొని ట్రైన్కి వచ్చాయి, నేను బండేసుకొని వస్తాను అన్నాడు శ్రీధర్. డాడీ, నేను నీతో వస్తాను అంటే నేను మీతో బండి మీద వస్తాను అని ఇద్దరూ పట్టుబట్టారు. మీరు నాతో బండి మీద వస్తే అమ్మ ఒక్కతే ట్రైన్కి ఎలా వస్తుందిరా అన్నరిచాడు శ్రీధర్. అల్లుడు గారు, పిల్లలు బండి మీద వస్తారులేండి, మీరు అమ్మాయి ట్రైన్కి వెళ్ళండి, దీనికి ఎందుకు అంత ఆలోచన అన్నారాయన. తాతగారి మాటనే పట్టుకున్నారు వాళ్ళు. ఇంక తనేం చెప్పినా పిల్లలు వినరు అని అర్థమై, సరే అయితే జాగ్రత్తగా రండి అని వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టారు. శ్రీధర్, స్వప్న ట్రైన్ దిగి ఆటో ఎక్కి ఇంటికి చేరుకొని తాళం తీస్తూ ఉండగా ఏదో కొత్త నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఎవరై ఉంటారు అని లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అవతలి వాళ్ళు, శ్రీధర్ గారా అండి? అవును, మీరెవరు? నేను మీకు తెలియదులేండి, మీరు బ్యాంకులో పనిచేస్తుంటారు కదా. అవును. మీ పిల్లలు వస్తున్న బండికి యాక్సిడెంట్ అయిందండి, ఇప్పుడే సిటీ అవుట్స్కట్స్లో ఉన్న హాస్పిటల్కి అంబులెన్స్లో తీసుకువెళ్ళారండి, నేనే చూశాను, అంబులెన్స్కి కాల్ చేశాను, త్వరగా రండి అని ఫోన్ పెట్టేశాడు. దాంతో శ్రీధర్కి చెమటలు పట్టేశాయి. వెంటనే వీళ్ళొచ్చిన ఆటోవాడు ఇంకా అక్కడే ఉండి డబ్బులు లెక్క పెట్టుకోవడం చూసి స్వప్న చేయి పట్టుకొని తీసుకువెళ్ళి కూర్చోమని మళ్ళీ అదే ఆటోలో హాస్పిటల్కి చేరుకున్నారు. స్వప్న, ఎక్కడికండి, ఇప్పుడే కదా వచ్చాం, ఎక్కడికో కూడా చెప్పకుండా వెంటనే మళ్ళీ తీసుకువెళ్తున్నారేంటి, అయినా మీరెందుకంత కంగారుగా ఉన్నారు అని అడుగుతుంది స్వప్న. శ్రీధర్ మాట్లాడలేకపోతున్నాడు. చిన్నగా తనకి తను సర్దుకొని, స్వప్న, మన పిల్లలు వస్తున్న బండికి యాక్సిడెంట్ అయిందంట, హాస్పిటల్లో ఉన్నారు, మనం అక్కడికే వెళుతున్నాం అని శ్రీధర్ మాట పూర్తి కాకుండానే స్వప్న ఏడవడం మొదలుపెట్టింది. నా పిల్లలకి, బాబోయ్ వాళ్ళకి ఎలా ఉంది, వాళ్ళకేం కాకుండా చూడు దేవుడా అని దేవుణ్ణి వేడుకుంటూ ఏడుస్తుంది స్వప్న. ఇంతలో హాస్పిటల్ వచ్చింది. ఆటో దిగి గబగబా హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళని, ఇప్పుడే యాక్సిడెంట్ అయిన కేసు ఒకటి వచ్చింది కదండి. అవును వచ్చింది, వాళ్ళు మా పిల్లలే అండి, ఎక్కడున్నారు అని అక్కడ స్టాఫ్ని అడిగారు. వీళ్ళ కంగారు చూసి, వాళ్ళు మీ పిల్లలా, ఐసీయూలో ఉన్నారు, వెళ్ళండి అని చెప్పారు. వీళ్ళు ఐసీయూకి వెళ్ళేసరికి అప్పుడే డాక్టర్ గారు బయటకు వస్తారు. డాక్టర్ని చూసి, డాక్టర్ గారు మా పిల్లలు అని అడుగుతారు. ఆ అబ్బాయిలిద్దరూ మీ పిల్లలా, మీరిలా రండి అని వాళ్ళని తనతో పాటు తన క్యాబిన్కి తీసుకువెళతాడు. వీళ్ళకి భయంగా ఉండి, ఏం జరిగింది సార్, ఎలా ఉంది ఇప్పుడు అంటాడు శ్రీధర్. స్వప్న ఏడుస్తూ ఉంటుంది. డాక్టర్ ఒకసారి ఇద్దరిని చూసి, అసలు మీకు బుద్ధి జ్ఞానం లాంటివి ఉన్నాయా, ఆ పిల్లలకి బండి నడిపే వయసు ఉంది అనుకునే ఇచ్చారా బండి అని గట్టిగా తిడతాడు. దాంతో ఇద్దరికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. డాక్టర్ గారు, ఒక్కసారి నా పిల్లల్ని చూడనివ్వండి ప్లీజ్ అని అడుగుతుంది స్వప్న. చూడండి అమ్మా, వాళ్ళకి దెబ్బలు గట్టిగా తగిలాయి, ఇప్పుడు చూడడం కుదరదు, ఒక బాబు కొద్దిసేపట్లో స్పృహలోకి వస్తాడు, అప్పుడు వెళ్ళి చూడొచ్చు, ఇకపోతే ఇంకో అబ్బాయి తలకి చాలా గట్టిగా గాయమైంది, వెంటనే ఆపరేషన్ చేయాలి, బ్రెయిన్ సర్జరీ చేసేందుకు స్పెషలిస్ట్ని పిలిపిస్తున్నాను, ఆ డాక్టర్ గారు సాయంత్రం వస్తున్నారు,
మీరీలోపు డబ్బులు రెడీ చేసుకోండి అని అంటారు. ఆపరేషన్కి ఎంత అమౌంట్ అవుతుందండి అని అడుగుతాడు శ్రీధర్. మొత్తం కలిపి 20 లక్షల దాకా అవుతుంది. మీరు ముందు దీని మీద మీ అడ్రస్ అది రాసి సంతకం చేసి డబ్బుకి ఏర్పాట్లు చూసుకోండి. మన దగ్గర ఎక్కువ సమయం లేదు. ఎంత త్వరగా ఆపరేషన్ జరిగితే మీ బిడ్డ ప్రాణాలకి అంత మంచిది అని చెప్పి డాక్టర్ తన పనిలో నిమగ్నమవుతారు. శ్రీధర్ ఆలోచనలో పడతాడు. ఇప్పటికిప్పుడు 20 లక్షలంటే ఎలా అని. సేవింగ్స్ అన్నీ కలిపితే ఒక 5 లక్షలు. నేను చేసే బ్యాంకులో ఒక 5 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు కాబట్టి 10 లక్షలు ఉన్నట్టే. మిగిలింది ఎలా ఎవరిని అడగాలి అని తెగ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో స్వప్నకి ఏదో ఆలోచన తట్టినట్టుగా వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి విషయం చెప్పి ఎలా అయినా డబ్బు ఏర్పాటు చేయమని అడిగింది. ఆయన, అమ్మా స్వప్న, నా దగ్గర అంత డబ్బు ఎక్కడుందమ్మా? ఎప్పటికప్పుడు ఉన్నది కాస్త నీకు నీ పిల్లలకి ఇస్తూ వచ్చాను. గట్టిగా అయితే ఒక 50,000 సర్దగలను. అంతేకాని అంత ఎక్కువ నా దగ్గర ఎలా వస్తాయమ్మా అన్నారు. స్వప్న మావయ్య గారితో మాట్లాడడం విన్న శ్రీధర్ ఆయన ఒక 5 లక్షల వరకు సర్దితే మిగిలినవి బయట ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. స్వప్న ఫోన్ కట్ చేసి నాన్న దగ్గర అంత డబ్బు లేదని ఆయన చెప్పింది శ్రీధర్కి చెప్పింది. దాంతో ఏం చెయ్యాలో శ్రీధర్కి అర్థం కానేలేదు. అలా ఆలోచిస్తూ తలను 2 చేతులతో పట్టుకొని కూర్చున్నాడు. స్వప్న ఏడుస్తుంది. ఇప్పుడు ఎలా అండి, నా బిడ్డ పరిస్థితి ఏంటి అని. అలా చూస్తూ 1 గంట గడిచిపోయింది. నువ్వు ఇక్కడే ఉండు స్వప్న, నేను వెళ్ళి బ్యాంకులో లోన్ అప్లై చేసి నా సేవింగ్స్ మనీ పట్టుకొస్తాను ముందు, తర్వాత ఏం చేసేది చూద్దాం అని చెప్పి శ్రీధర్ వెళ్ళాడు. మళ్ళీ 2 గంటల్లో తిరిగి హాస్పిటల్కి వచ్చి స్వప్నకి చెప్పి తన దగ్గరున్న డబ్బు కౌంటర్లో కట్టడానికి వెళుతూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ గారు శ్రీధర్కి ఎదురుగా వచ్చి, ఎక్కడికి వెళ్ళారు మీరు అంటాడు. అది డాక్టర్, ఆపరేషన్కి డబ్బులు సర్దుబాటు చేసుకోవడానికి వెళ్ళాను అని అంటాడు. శ్రీధర్ గారు, మీరు డబ్బు కోసం కంగారు పడకండి, మీ పిల్లలకయ్యే ఖర్చు మొత్తం కట్టేశారు అంటాడు. శ్రీధర్ షాకింగ్గా, ఏమిటండి మీరనేది? అంత డబ్బు ఎవరు కట్టారు అని అడుగుతాడు. అప్పుడే ఐసీయూలో నుంచి బయటికి వస్తున్న శ్రీధర్ తండ్రి అయిన సత్యనారాయణ గారిని చూపిస్తూ, అదిగో ఆ మాస్టర్ గారు కట్టారు అని అంటారు డాక్టర్. తండ్రిని అక్కడ చూసి ఆశ్చర్యపోతాడు శ్రీధర్. నాన్నగారు ఇక్కడ, ఆయనకి ఎలా తెలిసింది అని స్వప్నను అడుగుతాడు. నాకు తెలియదండి, నేను ఫోన్ చేయలేదు అంటుంది స్వప్న. కంగారు పడకండి, మాస్టర్ గారికి నేనే చెప్పాను. మీరు మాకు సంతకం చేసిన ఫామ్లో మాస్టర్ గారి పేరు అడ్రస్ చూసి ఆయనకి కాల్ చేశాను అంటారు. ఇంతలో శ్రీధర్ తండ్రి గారు దగ్గరకు వచ్చి, ఏరా, పండగలకి అది ఎలాగూ రావడం మానేశారు, కనీసం ఇలాంటి టైంలో అయినా మేం గుర్తుకు రాలేదా మీకు అని అడుగుతాడు. అవునులే, మా నాన్న ఎప్పుడూ రూపాయి ఇచ్చింది లేదు, ఇప్పుడు ఇంత డబ్బంటే ఇస్తాడా ఏంటి అనుకున్నావు కదూ? అయ్యో, అలా ఏమీ కాదు నాన్న, ముందు నా దగ్గర ఉన్నది కట్టేసి అప్పుడు మీకు విషయం చెప్దాం అనుకున్నాను, నన్ను క్షమించండి నాన్న అని ఆయన్ని హత్తుకుంటాడు శ్రీధర్. ఎప్పుడు ఏమీ ఇవ్వను నాన్న, ఒక్కసారిగా ఇంత మొత్తం అంటే ఏమంటారు అని చెప్పాడు. అందుకే క్షమాపణలు అడుగుతాడు. స్వప్నకి ఆ నిమిషం తన మామగారు తన పిల్లల పాలిట దేవుళ్ళ అనిపించి ఆయన కాళ్ళ మీద పడి బోరున ఏడుస్తుంది. ఎప్పుడు మామగారు పిసినారి, డబ్బులు ఇవ్వరు, ఖర్చు పట్టనివ్వరు అని తిట్టుకోవడం గుర్తుకొచ్చి ఇంకా ఇంకా ఏడుస్తుంది. ఆయన అలా ఉండబట్టే ఈరోజు తన బిడ్డ బ్రతికి బయటపడ్డాడు అని అనుకుంటుంది. మామగారి ముందు చూపుకి మురిసిపోయి మనసులోనే ఆయనకి శతకోటి వందనాలు తెలుపుకుంటుంది. కోడల్ని పైకి లేపి, ఏడవకు తల్లి, పిల్లలకేం కాదు, వాళ్ళు క్షేమంగా ఉంటారు, నాది పూచి అంటారు. శ్రీధర్, కానీ నాన్న, అంత డబ్బు ఇప్పటికిప్పుడు ఎలా అని నాంచుతాడు. దానికి ఆయన నవ్వుతూ, నాకు నెల నెలా వచ్చే పెన్షన్, మన పొలం మీద వచ్చే ఆదాయం మొత్తం పిల్లల భవిష్యత్తు కోసమని దాచిపెడుతున్నాను, కానీ నా మనవాళ్ళకి ఇలా ఉపయోగించవలసి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు అని. అప్పుడే పిల్లల్ని అలా నిర్జీవంగా పడి ఉండడం చూసింది గుర్తుకొచ్చి ఆయనకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మామగారి గురించి అంత తప్పుగా ఆలోచించినందుకు స్వప్న వెక్కి వెక్కి ఏడుస్తుంది. శ్రీధర్, అమ్మాయిని సముదాయించు అని కొడుక్కి చెప్తారు. స్వప్న వైపుకి తిరిగి, మన పిల్లలకి ఇంకేం భయం లేదు,
అని స్వప్నకి ధైర్యం చెప్తాడు శ్రీధర్. ఆ సాయంత్రానికి ఆపరేషన్ చేయడం మొదలు పెడతారు. కొద్ది సమయం తర్వాత డాక్టర్ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వస్తారు. ముగ్గురు కంగారుగా ఆయన దగ్గరికి వెళ్తారు. డాక్టర్ నవ్వుతూ, ఇంకా మీ మనవడి ప్రాణానికి వచ్చిన భయమేమీ లేదు, ఆపరేషన్ సక్సెస్ అని చెప్తారు. వెంటనే శ్రీధర్, స్వప్న డాక్టర్కి చేతులెత్తి దండం పెడతారు. అయ్యో, మీరిలా చేయడం ఏం బాలేదండి. నాకు మాస్టర్ గారు రుణం తీర్చుకునే అవకాశం ఇలా వచ్చిందని అనుకుంటున్నాను అని ఆయన ఆశీర్వాదం తీసుకుంటారు డాక్టర్. అవును శ్రీధర్, డాక్టర్ గారు ఆపరేషన్కి అయ్యే ఖర్చు తప్ప తన ఫీజు కానీ హాస్పిటల్ ఖర్చు కానీ మరే విధమైన వాటికి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అని చెప్తారు ఆయన. డాక్టర్ వైపు కృతజ్ఞతతో చూస్తారు శ్రీధర్, స్వప్న. అయ్యో మాస్టర్ గారు, అవన్నీ ఇప్పుడెందుకు? అయినా నేను చేసిందేమీ లేదు. ఆ రోజు మీరు నా చదువు ఆగిపోకుండా సహాయం చేసి నాకు విద్యాభిక్ష పెట్టారు. దానికి ప్రతిఫలంగా ఏదో నాకు చేతనైంది చేశాను అని అంటారు. అలా కొంచెం సేపు వాళ్ళ మాటలు సాగాక, మాస్టర్ గారు, ఒక వారం తర్వాత పిల్లల్ని డిశ్చార్జ్ చేస్తాం. అప్పటి వరకు వారి పూర్తి బాధ్యత నాది అని మాటిచ్చి మాస్టర్ గారి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయమే స్వప్న తల్లిదండ్రులు పిల్లల్ని చూడ్డానికి హాస్పిటల్కి వస్తారు. చూసి కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతారు. శ్రీధర్ స్వప్న తండ్రితో ముభావంగా ఉంటాడు, అవసరానికి సహాయపడలేదన్నట్టు. ఆ విషయం అర్థం చేసుకున్న స్వప్న శ్రీధర్ దగ్గరకు వచ్చి, ఏమండి, నన్ను క్షమించండి అంటుంది. ఏంటి స్వప్న, ఎందుకు ఇలా అంటున్నావు అని అడుగుతాడు శ్రీధర్. ఇన్ని రోజులు మా నాన్నగారు మాత్రమే మనల్ని అర్థం చేసుకొని అన్నీ పెడుతూ చూస్తున్నారు అని గర్వపడుతూ అత్తయ్య మామయ్యల్ని తక్కువ చేసి మాట్లాడాను. నిజంగా ఈ రోజున మామగారు కనుక లేకపోతే నా బిడ్డల పరిస్థితి ఏంటి అని ఓహొస్తేనే భయం వేస్తుందండి అని కళ్ళనీళ్లు పెట్టుకుంటూ అంది స్వప్న. స్వప్న మనసులోని భావాన్ని అర్థం చేసుకున్న శ్రీధర్ స్వప్నని దగ్గరికి తీసుకొని, నువ్వెప్పుడూ అలా అనుకోకు, మా వాళ్ళు ఎక్కువ మీ వాళ్ళు తక్కువ అని. అందరూ మనకి సమానమే, వాళ్ళకి మనం సమానమే. మీ నాన్నగారైనా మా నాన్నగారైనా చూసేది పెట్టేది మనకి మన పిల్లలకే కదా. ఎవరికి తగిన విధంగా వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళకి కావలసింది మనం సంతోషంగా ఉండడం అంతే. ఇక నుంచి మనం కూడా వాళ్ళని అంతే ప్రేమగా చూసుకుందాం, సరేనా అంటాడు శ్రీధర్. సరేనండి అంటుంది స్వప్న నవ్వుతూ. పిల్లలు డిశ్చార్జ్ అయ్యి బాగా కోలుకున్నాక, ఇదివరకులా అంతా మామూలు అయ్యాక ఒకసారి అత్తవారింటికి ఒకసారి అమ్మవారింటికి వెళుతూ సంతోషంగా ఉన్నారు అందరూ. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.